హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష. మా ఊరింటికి స్వాగతం అండి. మీకు అందరూ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూసి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను కిచెన్ ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నా, అది మీ ముందు నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇష్టమైన ఒక బుజ్జి ప్రోడక్ట్ తీసుకున్నాను. రెగ్యులేటర్ గ్యాస్ పైపు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చాలా బుజ్జిగా, ఎంత క్యూట్గా ఉంది. ఇది ఎక్కడికైనా బయట ట్రిప్ పోయినా ఎక్కడికైనా పోయినా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా మీదట నేను ఇందులోనే వంటలు చేస్తుంటాను, వెరైటీ వంటలు చేస్తాను. ఇప్పుడైతే దీని మీద నేను పాయసం చేస్తున్నాను. ఫస్ట్ దీనికి పూజ చేసేద్దాము. ఇప్పుడు పాలు ఉడుకుతుంది. నేను మార్కెట్లో సేమియా తీసుకున్నా. ఇది ఆల్రెడీ వేయించిన సేమియా అంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే మీరు నార్మల్ సేమియా తీసుకుంటే అది వేయించుకొని వేసుకోవాలి, లేకపోతే ఫుల్ ఇట్లా అంటుకుపోతుంది, అంత ముద్ద అవుతుంది. కాబట్టి ఇది వేయించిన సేమియా. ఇప్పుడు ఇందులోకి వేద్దాము, ఇది కలుపుతూ వేద్దాం. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా సంతోషం ఉంది ఈరోజు. ఇది నా డ్రీమ్ అనమాట. చిన్న స్టవ్ తీసుకోవాలని, ఆ పెద్ద స్టవ్ తీసుకొని వచ్చి ఇట్లా మొయలేక తీసుకొచ్చి దీని మీద పెట్టేసరికి వద్దులే. ఇదైతే చక్కగా తీసుకొచ్చి పెట్టుకొని ఆరాంగా చేసుకోవచ్చు. ఇది సగం ఉడికేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడు ఏమంటే ప్యాకెట్లో కూడా దొరుకుతుంది వేయించింది. మీరు నార్మల్గా సేమే తీసుకొని చేసేస్తే ఇది చేసేప్పుడు అంటపోతుంది, తినేప్పుడు బాగుండదు. కాబట్టి వేయించిన సేమియా అంటే లూజ్లో దొరుకుతుంది చూడండి. మార్కెట్కి వెళ్ళి వేయించిన సేమియాని అడిగితే వాళ్ళు 80 రూపీస్ కేజీ అన్నారు. తీసుకున్నాను. బాగుంటుంది, సేమియా ఉప్మా చేసుకోవచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా కాసేపు కావాలా, అంతవరకు కాసేపు వదిలేస్తాం. నీకో నిజమే చెప్పనా, నమ్మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి తెల్లానా, నాలో ఏదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా.